ఇక ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించే ప్రసక్తే లేదన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి భారత్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్లో జరిగినటువంటి ఉగ్ర కాల్పుల ఘటనపై ఆయన స్పందించారు. సాధారణ పౌరుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడం ఇక హేయమైనటువంటి చర్య అని ఆయన అన్నారు. ఈ ఘటన తెలిసిన తర్వాత ఆయన షాక్కి గురైనట్టుగా పేర్కొన్నారు. ఈ సమయంలో ఆస్ట్రేలియాకు భారత్ పూర్తిగా మద్దతుగా ఉంటుందని ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మరోవైపు ఘటనకు విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమ ఆలోచనలన్నీ కూడా ఆప్తులను కోల్పోయినటువంటి వారి చుట్టూనే ఉన్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. బాండీ బీచ్లో జరిగినటువంటి కాల్పుల ఘటనతో ఇక మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. ఇద్దరు దుండగులు విచక్షణ రాహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడ భయానక వాతావరణం తలెత్తగా వందలాది మంది పర్యాటకులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.